హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు బుద్ధుడు గురించి తెలుసుకుందాం. బుద్ధుడు జ్యోతిష శాస్త్ర ప్రకారం నవగ్రహాల యువరాజుగా పిలుస్తాం. ఇక్కడ బుధుడు బుద్ధికి, బుద్ధి చతురతకి, కమ్యూనికేషన్కి అధిపతిగా చెప్తాము. ఇక్కడ జాతకంలో బుధుడి స్థానాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క తెలివితేటలు, మాట్లాడే విధానం ఎలా ఉంటాయో చెప్పవచ్చు. ఇక జ్యోతిష శాస్త్ర ప్రకారం బుధగ్రహానికి సంబంధించి దీని కారకత్వాలు, ఈ బుధగ్రహము బుద్ధికారకుడు, వివేకకారకుడు, ఒక వ్యక్తి యొక్క తెలివిగా ఎంత ఆలోచించగలడు అనే విషయాలని, ఎంత త్వరగా గ్రహించగలడు అనే విషయాలని బుధుడిపైనే ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఇక బుధుడు ప్రభావం వల్ల ఆ వ్యక్తికి వాక్చాతుర్యం మరియు ఆ సమాచారాన్ని ఇతరులకు చేరవేయడంలో, ఒక స్పష్టంగా చెప్పడంలో, మాట్లాడేటప్పుడు మంచి కమ్యూనికేషన్ని జోడించి చెప్పడంలో దిట్ట అని చెప్పవచ్చు. ఇక బుధుడు కనుక మంచి స్థానంలో ఉంటే మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి హాస్యాన్ని జోడించడం, ఎదుటి వారిని మాటలతో ఆకట్టుకోవడం జరుగుతుంది. ఇది బుధుడి ప్రభావమని చెప్పవచ్చు. ఇక జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలలో బుధుడికి 2 రాశుల ఆధిపత్యాలని ఇచ్చారు. ఒకటి మిథున రాశి, 2 కన్యా రాశి. అంటే కాలపురుష చక్రంలో 3వ స్థానము మిథునం, 6వ స్థానం కన్య అన్నమాట. ఇక్కడ ఉచ్చస్థితి కన్యా రాశిలో అత్యంత పరముచ్చ స్థితిని పొందుతాడు బుధుడు. ఇక నీచస్థితి మీనరాశిలో పొందుతాడు, పరమనీచ స్థితి. ఇక్కడ మిథున రాశి, ఇక్కడ బుధుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే, మిథున రాశికి ఇక్కడి బుధుడు అంటే మిథున రాశి బుధుడి ఆధిపత్యం ఉండడంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే, ఇక్కడ బుధుడు సమాచార మార్పిడి, ఆలోచనలు, సామాజిక సంబంధాలకు కారకుడవుతాడు. ఇక కన్యారాశి బుధుడు, ఇక్కడ బుధుడు క్రమశిక్షణ, విశ్లేషణ మరియు ఖచ్చితత్వానికి ప్రాధాన్యతను ఇస్తాడు. అంటే రెండిటికి ఇక్కడ ఆధిపత్యం తీసుకున్నాడు కాబట్టి ఒక్కో ఇంటికి ఒక్కో రకంగా ఫలితాలను ఇస్తాడని చెప్పవచ్చు. ఇక ఉచ్చస్థితి కన్యారాశిలో 15 degrees వద్ద ఉచ్చస్థితిని పొందుతాడు. ఈ స్థానంలో కనుక బుధుడు ఉన్నప్పుడు అత్యంత బలమైన శుభ ఫలితాలను ఇస్తాడని చెప్పవచ్చు. ఇక నీచ స్థితిలో ఉన్నప్పుడు అంటే మీనరాశిలో బుధుడు నీచ స్థితిని పొందుతాడు. ఇక్కడ బుధుడు తన శక్తిని పూర్తిగా కోల్పోతాడని చెప్పవచ్చు. ఇక్కడ బుధుడి స్వభావం ఏంటంటే, ఈ బుధుడు నపుంసక గ్రహంగా చెప్తారు జ్యోతిష శాస్త్రంలో. ఇక బుధుడిని నపుంసకుడిగా భావించడం వల్ల జాతక చక్రంలో ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క స్వభావాన్ని అలవర్చుకుంటుందని చెప్తారు. అంటే శుభగ్రహాలతో కలిస్తే శుభుడిగా, పాపగ్రహాలతో కలిస్తే పాపిగా మారతాడని చెప్పవచ్చు ఈ బుధుడు. ఇక ఈ బుధగ్రహానికి మిత్రులు సూర్యుడు, శుక్రుడు, రాహు బుధుడికి మిత్రులు. ఇక సూర్యుడు, బుధుడు ఒకే ఇంట్లో కనుక కలిసి ఉంటే జాతకుడికి బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీని వలన ఆ జాతకుడికి విపరీతమైన తెలివితేటలను ఇస్తుందని చెప్పవచ్చు. ఇక శత్రుగ్రహం చంద్రుడిగా భావిస్తారు. ఇక ఈ బుధుడికి నక్షత్రాలు ఏంటంటే, బుధుడు ఆధిపత్యం వహించే నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు, ఈ బుధ నక్షత్రాలు. అయితే ఇవి గండాంత నక్షత్రాలు అని కూడా అంటారు. ఈ గండాంత నక్షత్రాలకి అన్నింటికి అంటే ఆశ్లేష గండాంత నక్షత్రమే, జ్యేష్ఠ కూడా గండాంత నక్షత్రమే, రేవతి కూడా గండాంత నక్షత్రమే. ఈ అన్ని గండాంత నక్షత్రాలకు కూడా బుధుడే ఆధిపత్యం వహించడం విశేషం. ఇక్కడ ఈ బుధుడి జాతకంలో బుధ మహాదశ కాలం 17 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ బుధుడు కనుక బలంగా ఉంటే జాతకుడు అత్యంత తెలివైన వాడుగా మరియు మంచి వ్యాపారవేత్తగా కూడా రాణిస్తాడు. ఆ వ్యక్తికి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎల్లప్పుడూ యవ్వనంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు. అంటే బుధుడు అన్నిటికంటే
అంటే నవగ్రహాలలో అన్నిటికంటే చిన్న గ్రహంగా చెప్పడం వల్ల బుధుడు ఆధిపత్యం వహించిన ఈ కన్యా రాశి మిథున రాశి వాళ్ళు అంటే వాళ్ళు వయసులో కంటే తక్కువ వారిగా కనబడడం జరుగుతుందని చెప్తాము. ఇక్కడ సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది బుధుడికి. సూర్యుడితో పాటు కలిసినప్పుడు బుధాదిత్య యోగం అని ఇందాక చెప్పినట్టు వారికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు, అంటే స్థానాన్ని బట్టి. ఇక ఈ బుధుడు కనుక బలహీనంగా ఉంటే ఎలా ఉంటుంది, జాతకుడికి చదువుపై శ్రద్ధ తగ్గడం, మతిమరుపు రావడము, మరియు సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుంది. వ్యాపారంలో నష్టాలు, తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. ఇక నరాల బలహీనత అంటే ఈ బుధుడికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఏంటంటే నరాల సంబంధిత వ్యాధులు మరియు చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు మాట తడబడుతుంది జాతకుడికి, ఇతరులతో కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేడు, ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పవచ్చు. మరి ఈ బుధగ్రహానికి బలహీనంగా ఉన్నప్పుడు దోష నివారణలు ఏం చేయవచ్చు అంటే బుధుడు అంటే విష్ణుదేవుడికి బుధుడు అధిదేవతగా చెప్పవచ్చు. అంటే ఇప్పుడు విష్ణుదేవుని పూజించిన లేదా విఘ్నేశ్వరుడిని పూజించిన ఈ బుధగ్రహ దోషాల తీవ్రత తగ్గించవచ్చు. ఇక దానాల విషయానికి వస్తే ఆవుకి పచ్చిక గడ్డి వేయడము, పేదలకి ఆకుపచ్చని వస్త్రాలు, పెసలని దానం చేయడము అత్యంత శుభప్రదం. ఈ బుధ గ్రహ దోష నివారణ చేసుకోవచ్చు. ఇక ఈ మన జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ బుధుడు అంటే జాతక చక్రంలో 1 నుండి 12 స్థానాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం ఇప్పుడు. అంటే లగ్నం ఏదైనా సరే, మీది మేషలగ్నం కావచ్చు, మిథున లగ్నం కావచ్చు, కన్యా కావచ్చు, వృశ్చిక కావచ్చు, లగ్నం ఏదైనా సరే ఆ లగ్నంలో దాన్ని మనం 1వ స్థానంగా చెప్తాము. అంటే అక్కడి నుండి మనం లెక్కించుకోవాలి, అంటే మన జాతక ప్రకారం. సో ఇప్పుడు 1వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల జాతకుడికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం. 1వ స్థానం లగ్నం ఫస్ట్ హౌస్లో బుధుడు ఉండటం వల్ల జాతకుడు చాలా తెలివైనవాడు లేదా తెలివైన వారు అవుతారు. ఆకర్షణీయమైన రూపము, మాటల్లో నేర్పరులు అని చెప్పచ్చు. ఇంకా ఎప్పుడు ఉత్సాహంగా యవ్వనంగా కనిపిస్తారు. ఇక 2వ స్థానం ధన వాక్స్థానం సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు మాటలతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారని చెప్పవచ్చు. మంచి వ్యక్తులు స్పీకర్స్గా అవుతారు. వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారని చెప్పవచ్చు. ఇక వీళ్ళకి బ్యాంకింగ్ రంగాల ద్వారా ధన సంపాదన బాగుంటుంది. ఇక 3వ స్థానం పరక్రమ స్థానం థర్డ్ హౌస్, కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. రాయడం, జర్నలిజం, మీడియా రంగంలో బాగా రాణిస్తారని చెప్పవచ్చు. తమ్ముళ్ళు చెల్లెలతో మంచి సంబంధాలు ఉంటాయి. ఇక్కడ ప్రయాణాలు ఎక్కువ చేస్తారని కూడా చెప్పవచ్చు. ఇక 4వ స్థానం సుఖస్థానం మరియు మాతృస్థానం, ఇక్కడ మంచి విద్య లభిస్తుంది. 4వ ఇల్లు ప్రాథమిక విద్య అని కూడా చెప్తాము. ఇక్కడ బుధుడు ఉండటం వల్ల అంటే బుధుడు బలంగా ఉంటే మంచి విద్య అబ్బుతుందని చెప్పవచ్చు. ఇక్కడ ఇల్లు వాహన సౌఖ్యం బాగుంటుంది. తల్లితో మంచి అనుబంధం ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ మనశ్శాంతి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. వీళ్ళు మనశ్శాంతిని ఎక్కువ కోరుకుంటారు కూడా ఈ 4వ స్థానంలో బుధుడు ఉండడం వల్ల. ఇక 5వ స్థానం 5th హౌస్, ఇది పూర్వపుణ్య స్థానం మరి సంతాన స్థానం. ఇక్కడ అత్యంత తెలివైన వారుగా చెప్తారు. ఈ బుధుడు 5వ స్థానంలో ఉండటం వల్ల క్రియేటివిటీ ఎక్కువ, సృజనాత్మకత ఎక్కువ. వీళ్ళకి షేర్ మార్కెట్, ట్రేడింగ్ వంటి వాటిలో బాగా రాణిస్తారని చెప్పవచ్చు. ఉన్నత విద్య బాగా ఉంటుందని చెప్పవచ్చు. సంతానం వల్ల కూడా మంచి పేరు వస్తుంది. ఇక 6వ స్థానం రుణ రోగ శత్రుస్థానం, ఇక్కడ బుధుడు ఉంటే కోర్టు కేసులు వాదనల్లో గెలుస్తారు. అయితే కాస్త నరాల బలహీనత లేదా స్కిన్ అలర్జీ వచ్చే అవకాశం ఉంది. శత్రువులపై వీళ్ళ మేధస్సుతో విజయం సాధిస్తారని చెప్పవచ్చు. ఇక 7వ స్థానం కలత్ర స్థానం, జీవిత భాగస్వామి వైఫ్ ఆర్ హస్బెండ్, ఇక్కడ చాలా తెలివైన వారుగా చెప్తాము. వ్యాపార ఆలోచనలు ఉన్నవారు దొరుకుతారని చెప్పవచ్చు.
పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. సమాజంలో మంచి గౌరవం కూడా లభిస్తుంది. ఇక 8వ స్థానం ఆయుష్ స్థానం. 8th హౌస్ రీసెర్చ్, పరిశోధన, సైన్స్, జ్యోతిషం వంటి రహస్య విద్యలపై ఆసక్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీరు మాట్లాడే మాటల్లో కూడా గంభీరత ఉంటుంది. ఇన్సూరెన్స్ లేదా పిత్రార్జిత ఆస్తి బాగా కలిసి వస్తుంది చెప్పవచ్చు. ఇక 9వ స్థానం, దీనిని మనం భాగ్యస్థానం అంటాము. ఇది 9th హౌస్ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే స్థానంగా కూడా చెప్తాము. ఇక్కడ ధార్మిక చింతన, గురువులపై భక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు రాసే రాతలు, చెప్పే మాటలు సమాజంలో చాలా మార్పు తెస్తాయి. భాగ్యం కూడా బాగుంటుందని చెప్పవచ్చు. ఇక కర్మస్థానం అంటే 10th హౌస్. ఇక్కడ 10th హౌస్లో బుధుడు కనుక ఉంటే వ్యాపారానికి తిరుగుండదు. అకౌంట్స్, సాఫ్ట్వేర్, మేనేజ్మెంట్, బిజినెస్ రంగంలో చాలా పెద్ద పొజిషన్లో చేరుకుంటారని చెప్పవచ్చు. కెరీర్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ఇక 11వ స్థానాన్ని లాభస్థానంగా చెప్తాము. మిత్రులు వలయం పెద్దదిగా ఉంటుంది. అంటే ఇక్కడ 11వ స్థానం మన అన్న లేదా అక్క స్థానంగా చెప్తాము, మరియు ఫ్రెండ్స్ దానిని కూడా సూచిస్తుంది ఈ 11వ స్థానం. దీనివల్ల మిత్రుల వలయంగా చెప్తాము. సమాజంలో పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు, మల్టిపుల్ సోర్సెస్, ఎక్కువ మార్గాల నుండి డబ్బు వచ్చే, లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 12వ స్థానం, ఇక్కడ వ్యయస్థానం అంటారు. ఈ వ్యయస్థానంలో బుధుడు ఉండటం వల్ల విదేశీ ప్రయాణాలు, విదేశాల ద్వారా సంపాదన బాగుంటుంది. ఒంటరిగా ఉండి ఆలోచించడం అంటే వీళ్ళకి ఇష్టముగా ఉంటుంది. కొన్నిసార్లు అనవసరపు ఆలోచన వల్ల నిద్రలేమి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ బుధుడి గురించి ఇది ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.